అందరికీ తెలియజేయాలి. ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడాలి. సో దీని గురించి పిఎంసిలో చాలా అద్భుతంగా తీసుకొస్తాం సెషన్స్ అన్నీ. ఎవరైనా మహాభారతం గురించి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మన పిరమిడ్ మాస్టర్స్లో మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిఎంసికి తీసుకొస్తే వాళ్ళని చక్కగా మనం ఇంటర్వ్యూలు చేద్దాం, వాళ్ళ నుంచి ఇంకా అద్భుతంగా తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక యూకేజీలోనో 1వ తరగతిలోనో ఉన్నా అనుకుందాం. ఆ స్థాయి జ్ఞానం మాత్రమే దీనిలోంచి అర్థమవుతుంది. అంటే నా జ్ఞానం ఎంతైతే ఉంటుందో ఆ స్థాయి జ్ఞానమే ఇందులోంచి నేను తీసుకోగలను. అదే పిహెచ్డీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ స్థాయి జ్ఞానాన్ని మనం తీసుకుంటాం. ఉదాహరణకు పత్రి సార్ మహాభారతం గురించి చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారో చెప్పనలవి కాదు. రామాయణం గురించి పత్రి సార్ని నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. అప్పటి వరకు నాకు అర్థమైన రామాయణం వేరు, కానీ పత్రి సార్ చెప్పిన తర్వాత రామాయణం వేరు. అంటే దాంట్లో ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం దాగి ఉందా అన్నది రామాయణం పత్రి సార్ చెప్పినప్పుడు నాకు అర్థమైంది. అయోధ్య అంటే ఏంటనేది అడిగాడు సారు. నిజానికి మనకు తెలియదు. అయోధ్య అంటే అది ఒక ప్లేస్ అనుకుంటాం మనం. దశరథుడు అంటే ఏంటని అడిగాడు. అంటే వాళ్ళు పెట్టుకున్న ప్రతి పేరులోనూ ప్రతి విషయంలోనూ ఎంతో అంతరార్థం చెప్పుకుంటూ వచ్చారు పత్రి సార్. నేను అవన్నీ విన్న తర్వాత అసలు దీన్ని ఇంటర్వ్యూ చేయాలి పత్రి సార్ని అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ చేశాను పత్రి సార్ని. రామాయణం మీద ఒక ఇంటర్వ్యూ చేశాను. అట్లానే మహాభారతం మీద కూడా దాని యొక్క డెప్త్ నాలెడ్జ్ చాలా డిఫరెంట్. ఇక్కడ ఎవరికైనా మహాభారతం గురించి తెలుసా పూర్తిగా? ఎవరైనా ఒకరైనా? పూర్తిగా తెలియదు. కాబట్టి మనం తెలుసుకోవాలి. తెలియకపోతే ఏ ప్రాబ్లం ఏం లేదు, కానీ దాన్ని తెలుసుకోవడం అన్నది ఇంపార్టెంట్. వెంకటేశ్వరరావు గారు గట్టిగా చప్పట్లు కొడదాం. రండి సార్, రండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక్కొక్క క్యారెక్టరు అది మన లోపల ఉన్నటువంటి ఒక్కొక్క కోణాన్ని మనకు చూపిస్తుంది. ప్రతి మనిషిలో ఎన్నో కోణాలు ఉంటాయి. దాంట్లో మనం ఎక్కడెక్కడ పొప్పులో గాలేస్తున్నామో మనకు తెలిసిపోతుంది ఇవి చదివినప్పుడు. ఎంత ఎన్లైటన్మెంట్ కలుగుతుందో. పత్రి సార్ని నేను ఒక క్వశ్చన్ అడిగాను. సార్, మీ జీవితకాలంలో మీరు చేయాలనుకున్నవి అవి చేయలేకపోయినవి ఏదైనా ఉందా అని. నేను మహాభారతం తెలుసుకున్నప్పుడు చదివినప్పుడు ఎంత ఆనందాన్ని పొందానో లెక్కే లేదు. కానీ దాన్ని నేను చూడాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ పైలోకాలకు పోయిన తర్వాత ఫస్ట్ చేసే పని అదే అని చెప్పాడు సారు. ఆయనకు మహాభారతం మీద అంత డ్రీమ్. నాకు పొద్దుస్తమానం మహాభారతం అంటుంటే నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో పుస్తకాలు మనం చదువుతూ ఉన్నాం కదా. కానీ ఎన్ని పుస్తకాలు చదివినా దేని విజ్డమ్ దానిదే. ఒక్కొక్క అంశాన్ని మనం తెలుసుకుంటాం, ఒక్కొక్క వైవిధ్యభరితంగా మనం తెలుసుకుంటాం. కాబట్టి మాస్టర్స్, ఇక్కడ భీష్మ పితామహుడు గంగాపుత్రుడు, పరశురామ ప్రభు యొక్క శిష్యుడు. ఈ భూమండలం మీద ఆయన నేర్చుకున్నటువంటి విద్యలు అసామాన్యమైనవి, ఆయన సిద్ధులు అసామాన్యమైనవి, ఆయన శక్తి అసామాన్యమైనది. కానీ చిన్న మిస్టేక్ అంతే, చిన్న మిస్టేక్స్ మన జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. అవి మన ఊహకు కూడా అందవు. అవి గైడెన్స్ ఇవ్వడానికి గంగామాత లేదా? గైడెన్స్ ఇవ్వడానికి పరశురామ ప్రభువు లేడా? ఓకే, చూడండి ఎలా ఉంటుందో. చిన్న విషయాలే తన కళ్ళ ముందర 3 జనరేషన్స్ని చూస్తాడు. ఆ 3 జనరేషన్స్ని చూసి లాస్ట్కు తన చావు ఎలా ఉంటుంది? అంపశయ్య మీద ఉంటుంది. చావు కోసం వెయిట్ చేస్తాడు. మాస్టర్స్, మన జీవితాల్లో కూడా మనం చేసేటువంటి చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎవరు చెప్పరు. నువ్వు ఈ పొరపాట్లు చేస్తున్నావు అని ఎవరు చెప్పరు. ఆ పొరపాట్లు ఏంటి అన్నది మనమే చూసుకోవాలి, మనమే చెక్ చేసుకోవాలి. మనల్ని ఎవరు చెక్ చేయరు. ఎవరు చెక్ చేస్తారు? మనల్ని ఎందుకు చెక్ చేస్తారు? మన యొక్క పొరపాట్లను కానీ మన యొక్క గ్రహపాట్లను కానీ మనమే చెక్ చేసుకోవాలి. మనము హాయిగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా అన్నది ఎవరు చెక్ చేయరు, మనమే చెక్ చేసుకోవాలి.
మన దగ్గర నిజంగా ఆ రియల్ విజ్డమ్ ఉంటే మనం ఎప్పుడు హాయిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. నీకు ఎంత పెయిన్ అయితే ఉందో, ఇంత పెయిన్ ఉంది నీకు ఇంత అజ్ఞానం ఉందని అర్థం, అంతే కాదు సూత్రం అది. నీకు ఇంత నొప్పి ఉంది అంటే నీకు ఇంత అజ్ఞానం ఉందని అర్థం, అంతే. దానికి ఏ కొలమానాలు లేవు. ఆ జ్ఞానం వచ్చేంత వరకు నీకు ఈ నొప్పి పోదు, ఈ బాధ పోదు. కానీ ఏ నొప్పి ఉందో కూడా చాలామందికి తెలియదు, ఎందుకు బాధపడుతున్నావో కూడా చాలామందికి తెలియదు. అది తెలుసుకోవాలంటే ఈ మహాభారతం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. డిస్నీ హాట్స్టార్లో తెలుగులో ఉంది మహాభారతం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ ఎపిసోడ్స్ చూడండి. ఆ ఎపిసోడ్స్ మనకి ఎంత కనువిప్పు కలగజేస్తాయో, ఒక్కొక్క చోట ఆ యొక్క విశ్వ రహస్యాలన్నీ మనకు తెలియజేస్తాయి ఒక్కొక్క క్యారెక్టర్. ముఖ్యంగా ఈ మహాభారతంలో శ్రీకృష్ణుడి యొక్క దశ వచ్చినప్పుడు అది మన 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 మూలాలను కదిలించేస్తుంది. పత్రి సార్ దీని మీద ఎంత గొప్ప కాన్సెప్ట్ చెప్పారంటే, యాక్చువల్గా పాండవులు రాజ్యం వెళ్ళాలి. ఏం జరుగుతుంది వాళ్ళకి? అరణ్యవాసము, వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కదా. ఇక్కడ పత్రి సార్ ఏం చెప్తారంటే, ఎవరయ్యా పిరమిడ్ మాస్టర్ అంటే, కష్టం వచ్చినప్పుడు కానీ, నష్టం వచ్చినప్పుడు కానీ, అవమానం జరిగినప్పుడు కానీ, ఈ 3 దశలలో బ్యాలెన్స్డ్గా ఉండి, మన ఆత్మస్థితిలో ఉండి, దేనికోసమైతే మనం ఇక్కడ వచ్చామో ఆ పని మీద మనకు ధ్యాస ఉండి, ఆ పర్పస్ ఆఫ్ లైఫ్లో పోయేవాడే పిరమిడ్ మాస్టర్ అని చెప్పారు. మనం రామాయణం తీసుకుంటే, రామాయణంలో ఏం జరుగుతుంది? పొద్దున లేస్తే రాముడికి పట్టాభిషేకం. దశరథ మహారాజు ఎంత ఆనందంగా ఉంటాడో, ఉవ్విర్లుతుంటాడు. ఎందుకంటే రాముడు అంటే అంతటి ప్రేమ. ఓకే, ఒక సర్వెంట్ చెప్పినటువంటి విషయాన్ని తీసుకొని తన భార్య తనకి ప్రపోజల్ పెడుతుంది. ఏమని? రాముణ్ణి ఎక్కడికి పంపించాలి? అడవులకు పంపించాలి. రాముణ్ణి అడవులకు పంపించాలని చెప్పింది ఎవరు? కైకేయి. కైకేయికి చెప్పింది ఎవరు? మందార ఎవరు? పనిచేసే వ్యక్తి. ధ్యాన ప్రచారం అందరికీ చేయాలని చెప్పేది అందుకే. మరి ఎవరు ఏ వ్యక్తిని ఎప్పుడు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో తెలియదు. సరి అయిన జ్ఞానం లేని వ్యక్తిని పక్కన పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. బుద్ధుడు ఏమంటాడంటే, నీకంటే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర మాత్రమే నువ్వు ఉండాలి. బుద్ధ భగవానుడు చెప్పారు ఆ విషయాన్ని. ఎందుకు చెప్పారంటే, నీకంటే ఉన్నతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నువ్వు ఉండకపోతే నువ్వు ఎప్పుడైనా కిందికి పడే అవకాశం ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పక్కన ఉండకూడదు, మన పక్కన గుర్తుపెట్టుకోవాలి. ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి మాత్రమే మన పక్కన ఉండాలి ఎప్పుడు. ఒక దాసి మందార, ఒక పని మనిషి తన యజమానికి చెప్పింది. తన యజమాని ఆలోచించాలి, ఇది సరి అయిన ఆలోచననా కాదా అని. ఆలోచించిందా? తీసుకెళ్ళి నేను అవసరమైనప్పుడు నిన్ను అడుగుతా వరాన్ని అడిగింది. ముందే చెప్పేసింది. పోయి వరాన్ని అడిగేసింది. దాని ఫలితం ఏమి? పొద్దున్న లేస్తే పట్టాభిషేకం అయ్యి రాజ్యాన్ని ఏలాల్సిన రాముడు, రామరాజ్యాన్ని తీసుకురావాల్సిన రాముడు కట్టుబట్టలతో అడవులకు పోతాడు. కష్టమా కాదా అది? నష్టమా కాదా అది? బాధ ఉందా లేదా అక్కడ? ఎంత అవమానం అది! కానీ రాముడికి అవన్నీ ఏం లేవు. ఎందుకంటే రాముడికి తెలుసు తన పర్పస్ ఏంటో. ఇక్కడ మనం విషయాలను నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మనల్ని ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే చేస్తున్నారా, ఎవరన్నా చేస్తున్నారా, మనం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్నామా? మనకు మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మన జీవితంలో కూడా మందార లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా పప్పులో కాలేస్తున్నామా మనం?
నా యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్కి నేను అలైన్మెంట్ అయి ఉన్నానా లేదా, నేను పోవాల్సిన వేలోనే నేను పోతున్నానా లేదా, అది ఎవరు మనల్ని చెక్ చేయరు, అది మనమే చెక్ చేసుకోవాలి. నేను ట్రూత్ను పట్టుకున్నానా లేదా, ట్రూత్ నీతో ఉన్నంత వరకు నీకు ఎక్కడ ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ట్రూత్ లేనప్పుడే నీకు ఆ క్షణమే నీ పతనం స్టార్ట్ అయిందని అర్థం. ట్రూత్ ఎక్కడైతే లేదో నీ పతనం అక్కడే ప్రారంభమైంది. యజమాని మాట పని మనిషి వినాలా, పని మనిషి మాట యజమాని వినాలా? హయ్యర్ ఎనర్జీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను అటువంటి మాటలు మనల్ని తాకలేవు. లోయర్ ఎనర్జీలో ఉన్నప్పుడు అటువంటి మాటలే మనల్ని తాకుతాయి. అట్లానే ఇక్కడ కూడా ఆల్రెడీ ఒక ఏ యాగం అయితే చేయాలో సామ్రాట్టుగా ఆ యాగమే చేసేస్తాడు. ఎవరు? ధర్మరాజు. పాండవులందరూ కలిసి చేస్తారు. ఒక సామ్రాట్ అయిన శకుని చేసినటువంటి ఒక ఆలోచన, ఆట మొదలెట్టారు, సర్వస్వాన్ని పోగొట్టుకొని సామ్రాట్టుగా మొత్తం దేశాన్ని పరిపాలించాల్సిన వ్యక్తి లాస్ట్కు అడవులకు పోతారు. అది ఎంత కష్టం, ఎంత నష్టం, ఎంత బాధ, ఎంత అవమానం. నిజానికి అవన్నీ వాళ్ళకు ఉన్నాయా అంటే వాళ్ళకి వాళ్ళ పర్పస్ ఏంటో తెలుసు. కానీ మనం అక్కడి నుంచి నేర్చుకోవాలి. ఏదైనా మనం మన జీవితంలో ఏదైనా ఒక పని చేయబోతున్నప్పుడు ఈ పని మనం చేయగలమా, చేయవచ్చా, ఇది కరెక్టేనా కాదా, ఇది నాకు కరెక్టా, ఇన్ని ఆలోచించాలి. కానీ వెళ్ళారు వాళ్ళు, ఏ పని అయితే చేయాలో ఆ పనులన్నీ చేశారు. ఆ సమయంలోనే చేయవలసిన సాధనలన్నీ చేశారు. పుంజుకోవాల్సిన శక్తినంతా పుంజుకున్నారు. అల్టిమేట్గా మళ్ళీ వాళ్ళకే సత్యం ఎప్పుడైనా నెగ్గక తప్పదు కదా, సత్యం ఏవ జయతే. మొత్తానికి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. కానీ ఈ కష్టం, నష్టం, బాధ, అవమానం, దుఃఖం ఇవన్నీ కూడా వాళ్ళతో పోలిస్తే, వాళ్ళు పొందిన వీటితో పోలిస్తే మన జీవితాలలో మనం పొందేటువంటి ఏ స్థాయిలో ఉంటాయి? కానీ మనం ఏం చేస్తాం? చిన్న చిన్న విషయాలకే చాలా ప్రాబ్లంగా ఫీల్ అయిపోతుంటాం. అంటే బికాస్ ఆఫ్ మన యొక్క ఇగ్నోరెన్స్, మనకు ఉన్నటువంటి అజ్ఞానం. నేను ఈ మహాభారతం చదివినప్పుడు పొద్దున్న ఇప్పుడు అంత పెద్ద సామ్రాట్టు యజ్ఞం కంప్లీట్ అయిపోయింది, వాళ్ళే ఇలాంటివి ఫేస్ చేసినప్పుడు, వాళ్ళే అడవుల పాలైనప్పుడు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసినప్పుడు నా జీవితంలో ఏమైనా ఇవన్నీ ఉన్నాయా? నేను ఏమైనా చేశానా? నాకు కలిగే విషయాలు ఏమాత్రం ఇవి ఎంతో కనువిప్పు కలగజేశాయన్నమాట. పత్రి సార్ ఇంకొక విషయాన్ని ఏం చెప్పాడంటే, ఎవరయ్యా పిరమిడ్ మాస్టర్ అంటే తనని తాను హింస పెట్టుకోనివాడు, తనని తాను చంపుకోనివాడు, ఏ కారణం చేతనైనా సరే ఇతరులను హింస పెట్టనివాడు, ఇతరులు చంపనివాడు, వాడే పిరమిడ్ మాస్టర్ అని చెప్పారు. నువ్వు ఏ కారణం చేత కూడా నువ్వు ఏదైనా చేసి ఉండొచ్చు కాక ఇంకోసారి ఆ పని చేయొద్దు, చేయకూడని పని అయితే. అంతేగాని నిన్ను నువ్వు హింస పెట్టుకోకూడదు. అది నీ మాటల ద్వారా, చేతల ద్వారా, ఇంకే దాని ద్వారా అయినా సరే నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోకూడదు. అట్లానే ఇతరులను కూడా ఇబ్బంది పెట్టకూడదు. నిన్ను నువ్వు చంపుకోకూడదు, అంటే ఆ సూసైడ్ చేసుకోకూడదు, ఇతరులను చంపకూడదు. ఇవి చాలా ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ పాయింట్లో ప్రతి ఒక్కళ్ళు పప్పులో కాలేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిస్టేక్ చేసాం అనుకుందాం, ఎస్ హ్యాపెన్, నెక్స్ట్ టైం చేయొద్దు, అంతే, అయిపోయింది. ఆడికి దాన్నే పట్టుకొని నిన్ను నువ్వు హింస పెట్టుకోకు, దాంట్లోనే ఉండిపోకు. అది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, టైటానిక్ సినిమా ఎంతమంది చూసినారు? ఇక్కడ ఒక్కరు చూశారు, ఇద్దరు చూశారు. చిన్నగా నెమ్మదిగా చేతులు ఎత్తుతారు ఎందుకండి? అందరూ ముందే ఎత్తచ్చు కదా. ఇక్కడ మిమ్మల్ని ఎవరు పనిష్మెంట్ ఇవ్వరు, మీకు హాయిగా చెప్పచ్చు. ఓకే, టైటానిక్ సినిమా చూడకపోతే చూడండి ఒకసారి అందరు కలిసి, ఓకేనా? పోనీ ఆ టైటానిక్ మునిగిపోయిందని తెలుసు కదా అందరికీ. మీకు అందరికి తెలుసా లేదా?
ఇప్పుడు నేనే ఇక్కడ టీచర్ని కాదు, మీరు స్టూడెంట్స్ కాదు, మీరు నన్ను భయపెడతారు. కామ్గా ఉండి మీరు హాయిగా నవ్వుతూ సమాధానం చెప్తే చాలా బాగుంటుంది. టైటానిక్ మునిగిపోయిందన్న విషయం మీకు తెలుసా తెలీదా? గట్టిగా చెప్పండి. తెలుసు కదా. ఎందుకు మునిగిపోయింది చెప్పండి గట్టిగా. టైటానిక్ పడవ ఎందుకు మునిగిపోయింది? ఒక ఐస్బర్గ్ని అది ఢీ కొట్టింది కదా. ఎక్కడ ఢీ కొట్టింది? సముద్రంలోనే. ఆ సముద్రంలోనే ఆ టైటానిక్కు ఎక్కడ తగిలింది? అది ఎక్కడో సైడ్కి తగిలింది. ఒక చిన్న హోల్ పడింది, అవునా కదా? మొత్తం టైటానిక్ వెంటనే మునిగిపోలేదు కదా, ఒక చిన్న హోల్ పడింది అంతే. ఆ హోలు కొన్ని గంటల తర్వాత ఏమైంది? ఆ టైటానికే 2 మొక్కలు అయిపోయింది. కొన్ని లక్షల కోట్ల బరువు ఉంటుంది అది, అవునా కదా? అట్లానే ఈ ఆత్మ ఎంత గొప్పదంటే దీన్ని సృష్టించిన ఏదైతే అసలైన శక్తి ఉందో అంతే గొప్పది ఈ ఆత్మ కూడా. దీనికి హోల్ ఏంటో తెలుసా? దీనికి హోల్ ఎలాంటి విషయాల వల్ల పడతాయంటే, నీ మాట సరిగ్గా లేనప్పుడు హోల్ పడుతుంది, పనికిరాని చెత్త కబుర్లు చెప్పినప్పుడు హోల్ పడుతుంది, పక్కల గురించి పక్కింటి వాళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు హోల్ పడుతుంది, పక్క వాళ్ళను విమర్శించినప్పుడు హోల్ పడుతుంది, నీ పక్క వారిని తక్కువ చేసి మాట్లాడితే హోల్ పడుతుంది, కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తే హోల్ పడుతుంది, జడ్జిమెంట్స్ చేస్తే హోల్ పడుతుంది, తక్కువ చేసి మాట్లాడితే హోల్ పడుతుంది, సరికాని నమ్మకాలు నీ లోపల ఉంటే హోల్ పడుతుంది, సరికాని ఎమోషన్స్ నీ లోపల నుంచి వస్తే హోల్ పడుతుంది, నువ్వు చేయకూడని పనులు ఏం చేసినా నీకు హోల్ పడుతుంది, నీ పర్పస్లో లేని పనులు నువ్వు చేసినప్పుడు హోల్ పడుతుంది, ఇతరులను హింస పెడితే హోల్ పడుతుంది, నిన్ను నువ్వు హింస పెట్టుకున్నా హోల్ పడుతుంది. ఏదైనా సరే నువ్వు చేయకూడని పని ఏది చేసినా హోల్ పడుతుంది. ఆ హోల్ ఏం చేస్తుందో తెలుసా? నిన్ను మొత్తానికే ఈ 3rd డైమెన్షనల్ ప్లేన్లో నీ లాజికల్ బుర్రతో నిన్ను బతికేటట్లు చేస్తుంది. నీ సోల్కున్న మ్యాజిక్తో నువ్వు బతికేటువంటి జీవితాన్ని అది ఇవ్వదు. నీ యొక్క సెల్ఫ్ అనేది, ఈ సెల్ఫ్ ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని క్రియేట్ చేసిన అసలైన ఎనర్జీకి ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అదే సామర్థ్యము, అదే శక్తి ఇక్కడ ఉన్నటువంటి సోల్కు ఉంటుంది. దాన్ని మనం ఎన్నో క్యారెక్టర్స్లలో చూడొచ్చు. కృష్ణుల్లో చూడొచ్చు, రాముడిలో చూడొచ్చు, ఒక మహమ్మద్ ప్రవక్తలో చూడొచ్చు, జీసస్లో చూడొచ్చు, బుద్ధుడిలో చూడొచ్చు, గురునానక్లో చూడొచ్చు, కబీర్లో చూడొచ్చు, రాంపాలో చూడొచ్చు, ఓషోలో చూడొచ్చు, అనిబిసెంట్లో చూడొచ్చు, మహావతార్ బాబాజీలో చూడొచ్చు, పరమహంస యోగానందలో చూడొచ్చు, పత్రిజీలో చూడొచ్చు. పత్రి సార్ డెమాన్స్ట్రేట్ చేశాడు ఈ భూమండలం మీద. ఒక లైవ్ ఎగ్జాంపుల్ మనకు పత్రి సారు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఒక ఆటో ఎక్కి మీ ఇంటికి వెళ్ళాలంటే నీ జేబులో డబ్బు ఉండాలా, అంగట్లో కిరాణా కొట్టులో ఏదైనా కొనాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలా, హాస్పిటల్కి పోతే డబ్బు ఉండాలా, స్కూల్లో నీ పిల్లలు చదవాలంటే డబ్బు ఉండాలా, నువ్వు నడవాలంటే, కూర్చోవాలంటే, తినాలంటే, కూర్చోవాలంటే నీ ఇంట్లో కూర్చోవాలా, ఇల్లు కట్టుకోవాలా లేదా రెంట్ కట్టాలా. పొద్దున లేస్తే డబ్బు లేకుండా ఏమీ జరగదని ఎంటైర్ ప్రపంచం మాట్లాడితే ఆ డబ్బు రూపాయి కూడా ముట్టుకోకోకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన గురువు పత్రి సార్. ఆయన ఎందుకు అలా చేయగలిగాడు, మనం ఎందుకు ఇలా చేయలేకపోతున్నాం అంటే ఎన్నోసార్లు ఆలోచించాను నేను. ఆయన ఎప్పుడు హోల్ పడే పని ఎప్పుడు చేయడు. ఆయన టైటానిక్ హోల్ ఉంది కాబట్టి అంత పెద్ద టైటానిక్ మునిగిపోయింది. ఆయన ఎప్పుడు ఆయన నోట్లో నుంచి ఏమొచ్చినా అది తనకైనా ఉపయోగపడేది ఉంటుంది, లేదా ఇతరులకైనా ఉపయోగపడేది ఉంటుంది. ఆయన ఏ కార్యం తలపెట్టినా అది ఆయనకైనా ఉపయోగపడేది ఉంటుంది, లేదా విశ్వ కళ్యాణానికైనా ఉపయోగపడేది ఉంటుంది. కానీ మనం ఏం చేసినా అది ఏ దానికి ఉపయోగపడేలాగా ఉందో మనం చెక్ చేసుకోవాలి. మాస్టర్స్ అటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని, అటువంటి ఆత్మ జ్ఞానాన్ని, అటువంటి జ్ఞాన సరస్వతిని మనకు అందిస్తోంది మీర్పేట్ త్రిమూర్తి పిరమిడ్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతమంది మాస్టర్ల అనుభవాలను మనం ఎంత అద్భుతంగా తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఈ సెంటర్ ఉంది కాబట్టి ఈ అనుభవాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. లేకపోతే ఎలా తెలుసుకుంటాం చెప్పండి? ఇంతటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవడానికి వేదిక ఇది. కాబట్టి మన లైట్ ఇంకా బాగా అద్భుతంగా పెరగాలి అంటే మన లైట్ని మనం స్ప్రెడ్ చేయాలి. మాట అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పత్రి సార్ని నేను ఒకసారి క్వశ్చన్ అడిగాను. సార్, ఒక మనిషి ఎన్లైటన్మెంట్ గురించి మీరు ఎన్నో విషయాలు చెప్పారు. ఎన్లైటన్ అవ్వడానికి
ఏది ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది అంటే ఆయన చెప్పిన విషయం ఏంటో తెలుసా? మనం పొద్దున్న లేస్తే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని కొన్ని కోట్ల మంది పిరమిడ్ మాస్టర్లు పొద్దున్న లేస్తే మనం మాట్లాడుతుంటాం. ఎస్ ఆర్ నో? చెప్తామా లేదా మనందరం? ఆయన ఒకసారి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? 99% నీ మాట రా అని చెప్పారు. 1% అంట ధ్యానం. నేను షాక్ తిన్నాను. అదేంటి సార్ అలా చెప్తున్నారు మీరని. ఒకసారి ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో కూడా వేశారు ఇది. అదేంటి సార్ అలా చెప్తున్నారంటే, ధ్యానం ద్వారా నీ లోపలికి శక్తి అనేది ఎంతో అద్భుతంగా వస్తుంది. కానీ నీ మాట సరిగ్గా లేదనుకో, దాని డైరెక్షన్ మారుతుంది. నీ మాట నీ నుదిటి మీద ఉన్న రాతను సూచిస్తుందని చెప్తారు. ఎందుకు? దాని లోపల అంత నిగూఢార్థం ఉంది. కాబట్టి నీ మాట ఎప్పుడూ చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఏ వ్యక్తి ఏం చేసినా నేను సహిస్తాను. మాట సరిగ్గా లేకపోతే నేను సహించను. ఆ క్షణమే కరెక్షన్ చేస్తానని చెప్పాడు సారు. గురువులు ఈ మాటకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, మన బుద్ధి పుట్టిన గురువుని తీసుకోండి. ఏ గురువు అంటే అవసరం లేకుండా నోరిప్పరు. అందుకే ఋషులు 3 ద్వారాల పరీక్ష అని పెట్టారు. ఏంటి 3 ద్వారాల పరీక్ష? నువ్వు నోరిప్పాలంటే 3 డోర్లు దాటాలా. ఫస్ట్ డోర్ ఏంటంటే, నువ్వు మాట్లాడే విషయము ట్రూతా కాదా, అది సత్యమా కాదా, అది ఫస్ట్ డోరు. ఎస్, నువ్వు మాట్లాడేటువంటి మాట సత్యం, వెరీ గుడ్, అది ఫస్ట్ డోర్ మాత్రమే. సెకండ్ డోరు, ఈ మాట ఈ సమయంలో అవసరమా, అది సెకండ్ డోర్, అవసరమా కాదా. థర్డ్ డోర్, నువ్వు చెప్పే విషయాన్ని ప్రేమతో చెప్తున్నావా లేదా. కొంతమంది చెప్తారు, చదువుకోరా, చదువుకోకపోతే సంకనాగిపోతావు అని చెప్తారు, మామూలుగా చెప్తారు. చదువుకోరా లేకపోతే పక్కింటోడు తయారైనట్టు తయారవుతావు అని ఇట్లా చెప్తారు. చదువుకోవాలనుకున్నోని కూడా చదువుకోబుద్ది కదా అది వింటే. ఒకవేళ చదువుకోవాలని అనుకుంటే వాడికి కూడా చదువుకోవాలని అనిపించదు. అంటే నీ మాట అవతల వ్యక్తిని హర్ట్ చేస్తుంది. నువ్వు చెప్పే విషయము దయాపూరితంగా చెప్పాలి, ప్రేమపూర్వకంగా చెప్పాలి. నువ్వు అలా చెప్పలేవు అనుకో, నోరు మూసుకో. కానీ చెప్పే విషయాన్ని ప్రేమతో చెప్పాలి. నోరిప్పితే అంటే 3 డోర్లు దాటాలా. 3 డోర్లు దాటి మనం మాట్లాడుతున్నామా లేదా, ఎవరు చెక్ చేయరు, అది మనమే చెక్ చేసుకోవాలి. మాస్టర్స్, ఈరోజు మనం ఒక విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం, ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఏంటంటే, మనకు హోల్ ఎక్కడ పడుతోంది, మనం ఎనర్జీని ఎక్కడ డ్రాప్ చేసుకుంటున్నాం, తెలిసి కానీ తెలియక కానీ, వాటన్నింటినీ మనం క్లోజ్ చేసుకోవాలి. ఎప్పుడు క్లోజ్ చేసుకుంటాం? ఆ ఎరుక మనలో వచ్చినప్పుడే క్లోజ్ చేసుకుంటాం. తర్వాత మనకు తెలిసి కానీ తెలియక కానీ మనం చేసేటువంటి కర్మల ద్వారా ఈ హోల్స్ పడినప్పుడు ఏం చేస్తారంటే, పత్రిజీ లాంటి గురువులు తెలియకుండానే వాళ్ళు మనకి కొన్ని పనులు అప్పచెప్పి దానితో బ్యాలెన్స్ చేపించేస్తుంటారు. గోటితో పోయే అదేదో గొడ్డలతో పోయేది గోటితో పోయినట్లు పెద్దగా జరిగేవి చిన్నగా పోతుంటాయి. అది మనందరికీ చాలా చాలా విషయాల్లో ఎక్స్పీరియన్స్ చేసింటాం ఆల్రెడీ. అరే ఈరోజు చచ్చిపోవాల్సిందిరా నాయన, చిన్న దాంతో పోయిందని చెప్తాం. అక్కడ మన గురువు యొక్క సహాయ సహకారం ఎంత ఉంటుందో చెప్పనలవి కాదు. మాస్టర్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నాకు థియరీ ఎంత అద్భుతంగా అంటే నేను చెప్పాలనుకుంటానో, ప్రాక్టికల్స్ని కూడా అంతే అద్భుతంగా చేయించాలనుకుంటాను నేను ఎప్పుడు. ఓకే, థియరీ చెప్పడం ఎంత ఇంపార్టెంటో దాన్ని వెంటనే ప్రాక్టికల్స్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీ జీవితాల్లో ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం పోపులో కాలేసాం, ఎక్కడెక్కడ మనం సరి చేసుకోవాల్సిన పరిస్థితులు థింగ్స్ ఉన్నాయో మనం చూద్దాం. అది మీరు ఎవరు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీరు చూసుకుంటే చాలు. దెన్ వాటన్నింటినీ మనం ఈరోజు రియలైజ్ అవుదాం. ఈ రోజు నుంచి ఆ పనులు చేయకుండా మనం లోక కళ్యాణానికి శ్రీకారం చుడదాము. మన ఎనర్జీని హయ్యర్ ఎనర్జీకి మనం కనెక్ట్ చేసుకుందాం. దానికి మనం
ఈ రోజు నుంచి శ్రీకారం చుడదాం. మీరంతా ఓకేనా? మీరంతా ఓకే అంటే మనం మొదలు పెట్టడమే. ఎస్ సార్. ఇప్పుడు 1 o'clock అయింది. ఒక 20 minutes ఈ ప్రాసెస్ చేద్దాం. ఓకేనా? ఈ ప్రాసెస్ మీకు ఓకే అంటే ప్రాసెస్ మొదలు పెడదాం. ఇప్పటివరకు చెప్పిన ఈ థియరీ బాగానే ఉందా? దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం చెప్పిన టాపిక్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో? ఓకే. ఈ ప్రాసెస్ని చేద్దాం. ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఏదైనా మనము తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా మనం నోటి నుంచి మనం మాట్లాడిన మాట సరిగ్గా ఉందా లేదా, మన ఆలోచనలు సరిగ్గా ఉన్నాయా లేవా, మన బిలీఫ్ సిస్టమ్ సరిగ్గా ఉందా లేదా, ఏవైనా ఇతరులను మనం ఏమైనా కామెంట్స్ చేశామా, ఏవైనా జడ్జ్ చేశామా, ఇతరులు ఇబ్బంది పడే పనులు ఏమైనా చేశామా, ఇతరులను ఏమైనా హింస పెట్టామా, తెలియక కానీ తెలిసి కానీ అన్నింటినీ ఒకసారి మనం దాని మీద మన అవేర్నెస్ని కేంద్రీకరిద్దాం. దీన్ని ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇలాంటివి మన లైఫ్లో ఉన్నాయనుకోండి, వాటిని మనం ఈ సెషన్లో మనం కంప్లీట్గా రిలీజ్ చేసేద్దాం. ఆ రిలీజ్ చేసే ప్రాసెస్ని నేను చెప్తాను, మిమ్మల్ని గైడ్ చేస్తాను. దాని తర్వాత ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏవైనా వచ్చినప్పుడు మనం అప్పుడు జాగ్రత్తగా ఉంటాం. క్లియర్? రైట్. క్లోజ్ యువర్ ఐస్. అద్దాలు ఉన్నవాళ్ళు అద్దాలు తీసి పక్కన పెట్టండి. హాయిగా కూర్చుందాం. కళ్ళు 2 మూసుకుందాం. సహజంగా సరళంగా జరుగుతున్న మన శ్వాసను గమనిద్దాం. శ్వాస మనల్ని తీసుకువెళుతుంది మన గమ్యం వైపు. మనం ఎక్కడికి ప్రయాణం చేయాలనుకుంటే ఆ దిశ వైపు మనల్ని డైరెక్షన్ చేస్తుంది శ్వాస. మన గతాన్ని, మన భవిష్యత్తును పూర్తిగా పక్కన పెడదాం. మన పూర్తి ధ్యాస అంతా ఈ మూమెంట్లో, ఈ ప్రస్తుతంలో, ఈ క్షణంలో మన యొక్క ధ్యాస అంతా మనం ఈ మూమెంట్లో ఉందాం. ఒకసారి మనల్ని మనం పూర్తిగా గమనిద్దాం. మనం ఎక్కడైనా మన వాక్కుని దుర్వినియోగం చేశామా, మన మాట ద్వారా ఎవరినైనా ఇబ్బంది పెట్టామా, ఎవరినైనా నెగిటివ్గా కామెంట్ చేశామా, నెగిటివ్గా జడ్జిమెంట్ చేశామా, ఎవరినైనా తెలిసి కానీ తెలియక కానీ మన ఏ చర్య వల్లనైనా ఇబ్బందికి గురి చేశామా, అది మన వల్ల జరిగి ఉంటే ఆ వ్యక్తులకు మనం హృదయపూర్వకంగా క్షమాపణ చెప్దాం. లేదా మీరు ఎవరి వల్లనైనా ఎదుటి వ్యక్తుల వల్ల వాళ్ళకు తెలిసి కానీ తెలియక కానీ వారి వల్ల మీరు ఏదైనా ఇబ్బంది పడి ఉంటే, బాధపడి ఉంటే ఆ సిచ్యువేషన్ని కూడా, వాళ్ళను కూడా పూర్తిగా మనం క్షమించేద్దాం. అటువంటి ఎనర్జీని మనం క్యారీ చేయకూడదు. అటువంటి వైబ్రేషన్ని, అటువంటి ఎనర్జీని మనం క్యారీ చేయకూడదు. అది ఎప్పుడో జరిగిపోయింది ఆల్రెడీ. ఇంకా దాంట్లో మనం ఉండొద్దు. ఏది జరిగినా దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఆ ఎనర్జీలో నుంచి మనం పూర్తిగా బయటకు వచ్చేద్దాం. ఇంకెప్పుడైనా ఇటువంటి పరిస్థితులు కానీ సందర్భాలు కానీ మనకు వచ్చినప్పుడు ఇంకొకసారి మనం ఈ విధంగా మనం చేయకుండా జాగ్రత్త తీసుకుందాం. ఏదైనా మన వల్ల తప్పిదం జరిగినప్పుడు దానికి మనం రియలైజ్ అవ్వాలి. అంతటితో దాన్ని వదిలేయాలి. మనం దాన్ని మోయకూడదు. గిల్ట్తో బాధపడకూడదు. మన శక్తిని హరించి వేసే ఏ పనిని మనం చేయకూడదు. మన శక్తి ఎంతో ఎంతో ఇంపార్టెంట్. ప్రతి చర్య ఆచితూచి మనం చేయాలి. ఇది మన ఎదుగుదలకు ఉపయోగపడుతుందా, లేక మన వినాశనానికి కారణమవుతుందా? మనం మాట్లాడే మన మాట, మనం చేసేటువంటి మన పని, ప్రతిదీ
ఎంతో ఇంపార్టెంట్. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఇంత అద్భుతమైనటువంటి ప్రాసెస్ చేస్తున్నాం. ఇది మన ఆత్మకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం చేసే ప్రతి పని మన ఎదుగుదలకైనా లేకపోతే మన వినాశనానికైనా కారణమవుతూ ఉంటుంది. ప్రతి చర్యలో, ప్రతి పనిలో మనం జాగ్రత్త తీసుకోవాలి. ఈ పనిని మనం ప్రతిరోజు చేయాలి. ముస్లిం మాస్టర్సు 5 పూటల నమాజ్ చేస్తారు. వాళ్ళు ఎంత శ్రద్ధతో చేస్తారో అంతే శ్రద్ధతో మనం కూడా 5 పూటల ధ్యానం చేయాలి. ఏ పూటకు ఆ పూట మనకు తెలిసిపోతుంటుంది. ఏదైనా సరికాని పని మనం చేసినప్పుడు, సరికాని చర్య మనం చేసినప్పుడు, మన వల్ల ఎవరు ఇబ్బంది పడినా వాళ్ళకి క్షమాపణ మనం చెబుదాం. మనము ఎవరి వల్ల ఇబ్బంది పడినా వాళ్ళని మనం క్షమించి వేద్దాం. ఆ ఎనర్జీలోంచి మనం పూర్తిగా బయటకు వచ్చేద్దాం. మీ హృదయాంతరాలలో నుంచి ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ఎటువంటి ఎమోషన్ మీ లోపల వస్తున్నా దాన్ని పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయండి. లాస్ట్ 10 సెకండ్స్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మన 2 చేతుల్ని కళ్ళ మీద ఉంచుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. చేతులు 2 తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం జయ హో. త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం, త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం, త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం, త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం. ప్రాక్టికల్ చేసిన తర్వాత ఎలా ఉంది? ఎంతమందికి ఉంది అలా? హ్యాండ్ రైజ్ చేయండి. 1, 2, 3, 4. హాఫ్ ఎత్తద్దు, ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. ఈ చర్య ఒక్కరికి జరిగిన అద్భుతమే. అది 17 మందికి జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్, మన ఆనందం, మన దగ్గర ఆనందం నిండుగా ఉంటే ఆనందం బై డిఫాల్ట్గా అది వెళ్తుంది. మన దగ్గర ఏది ఉంటే అది వెళ్తుంది. దాని నేచర్ అది. ఒక పుష్పానికి, ఒక మల్లె పువ్వుకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు సువాసన ఇవ్వు, సువాసన ఇవ్వు, సువాసన ఇవ్వు అని. అది ఉంటే ఆటోమేటిక్గా సువాసన ఇస్తుంది. దాని నేచర్ అది. నువ్వు ఆనందంగా ఉంటే నీ దగ్గర నుంచి ఆనందం వెళ్ళడం అనేది అది బై డిఫాల్ట్ నేచర్ అది. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు. ఇప్పుడు పత్రి సార్ చూడడానికి చాలా కోపిష్టిలాగా కనపడతాడు అందరికీ. కానీ ఆయన నుంచి మనకు ఆనందం వస్తుందా, దుఃఖం వస్తుందా? అంటే లోపల ఏముంది ఆయనకు? పైకి నటిస్తుంటాడు కోపాన్ని. ఎందుకంటే ఆ నటనే లేకపోతే ఆయనని ఎక్కి తొక్కేస్తారు అందరూ. ఆయన కోపంగా నటించడం బట్టే కనీసం అరే దగ్గర పోతే కొడతాడని కొంచెం కంట్రోల్గా ఉంటారు, అందరు డిసిప్లైన్గా ఉంటారు. ఆయన కోపాన్ని కనుక నటించకపోతే ఆ డిసిప్లైన్ ఉండదు. కొత్త వాళ్ళందరికీ చాలా తపన, సార్ని కలవాలి 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 కలవాలని. అట్లా కొన్ని లక్షల మంది ఒకటేసారి వస్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు? అవునా కదా? కాబట్టి మాస్టర్స్, ఈరోజు ఎంతో అద్భుతం, ఒక అద్భుతమైనటువంటి దినం ఈరోజు. త్రిమూర్తి పిరమిడ్ 8వ వార్షికోత్సవ సంబరాలు. ఈ సంబరాలలో ఈ విధంగా చిన్న విషయాలను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, పత్రి సార్ ఒక వ్యక్తికి ధ్యానం చెప్పడం కోసం కొన్ని 100 కిలోమీటర్లు జర్నీ చేసేవారు. ఆయన కొన్ని 100 కిలోమీటర్లు ఒక వ్యక్తి కోసమే ఇదంతా చేసింది ఆయన. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు ఒక శక్తిగా ఒక సృష్టి చేశారు. పిఎంసి అనేటువంటి కంపెనీని సృష్టి చేశాడు ఆయన.
ఈరోజు పిఎంసి ద్వారా కొన్ని కోట్ల మందికి ధ్యానం వెళ్తుంది, కొన్ని కోట్ల మందికి శాకాహారం గురించి వెళ్తుంది. మాస్టర్స్, ఏదైనా మనం ఒక విషయం నుంచి కొంత జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు, కొంత లాభపడినప్పుడు మన దగ్గర నుంచి ప్రతిఫలంగా దానికి ఎంతో కొంత మనం చేయగలిగినంత సహాయం చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో పిఎంసి యొక్క ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి జ్ఞానదాత సుఖీభవ అనేటువంటి ఒక ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. దాని పేరేం పేరు? జ్ఞానదాత సుఖీభవ అనేటువంటి ప్రాజెక్ట్. ఇది ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్, ఈసీఎస్ అనేటువంటి మెథడ్ ఇప్పుడు మనం చేస్తున్నాం. దీని ఐడియా ఇచ్చింది ఫస్ట్ ఇక్కడనే దగ్గరలో ఉంటారు మాస్టర్ బాలాపూర్లో ఉండేటువంటి లలిత ప్రసాద్ మాస్టర్, మరి మన మీర్పేటలో ఉండేటువంటి వెంకటేశ్వరరావు గారు ఈ ఈసీఎస్ గురించి చెప్పారు. ఆ ఇద్దరు మాస్టర్లకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. ఈ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ అంటే ఏంటంటే, పిఎంసికి ప్రతి నెల కొంత డబ్బుని మీరు ఎంత ఇవ్వగలిగితే అంత మీ కమిట్మెంట్ చెప్తే వాళ్ళు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, చేస్తారు. అది ప్రతి నెల మీ అకౌంట్లో నుంచి బై డిఫాల్ట్గా ఆ అమౌంట్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి వెళ్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. అమ్మ దయచేసి ఎవరు మాట్లాడొద్దు ఇక్కడ. అమ్మ నిన్నే ఎవరు ఇక్కడ మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడాలనుకుంటే దయచేసి పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా బయటికి వెళ్ళి మాట్లాడవచ్చు. ఎవరు మాట్లాడొద్దు ప్లీజ్. మనం ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు కొంత డబ్బుని ప్రతి నెల ఆ డబ్బు ఎంత ఇవ్వగలరో ఆ డబ్బు మన జ్ఞానదాత సుఖీభవ చేసేటువంటి ఈ ప్రాజెక్టు చేసేటువంటి శ్రీకాంత్ గారు, రాజశేఖర్ గారు ఇక్కడే ఉన్నారు. శ్రీకాంత్, రాజశేఖర్ గారు లోపల రండి. శ్రీకాంత్, రాజశేఖర్ సార్ అంటారు, పిలవండి సార్ ఒకసారి. వీరిద్దరూ ఈ ప్రాసెస్ని చేస్తున్నారు, ఈ ప్రాసెస్ చూస్తున్నారు. ప్రతి మాస్టరు ఎంతో కొంత మీరు ఎంత ఇవ్వగలిగితే అంత, 200 కానీ 300 కానీ 500 కానీ 1000 రూపాయలు కానీ ఎంతో కొంత ఎంత ఇవ్వగలిగితే అంత ఆ డబ్బుని పిఎంసికి మీరు సపోర్ట్ చేస్తే పిఎంసి కొన్ని కోట్ల మందికి జ్ఞానాన్ని ఇస్తుంది. మనము ఎన్నో పాంప్లెట్లు పంచుతాం, ఎన్నో బుక్స్ పంచుతాం, ఎన్నో మ్యాగజైన్లు పంచుతాం, ఎన్నో బ్రోచర్లు పంచుతాం, న్యూస్ లెటర్లు పంచుతాం. ఎన్ని పంచినా, ఎన్ని శాకాహార ర్యాలీలు చేసినా అట్ ఎండ్ ఆఫ్ ద డే దేనికోసం? ఆ వ్యక్తి శాకాహారి కావాలి, ఆ వ్యక్తి ఒక ధ్యాని కావాలి అన్నదే మన సంకల్పం. అవునా కదా? పిఎంసి ఏం చేస్తుంది? ఆ పనినే వాళ్ళ ఇంట్లో టీవీలో ఉండి చేస్తుంది. పిఎంసి అనేది ఆన్లైన్ యూనివర్సిటీ అని చెప్పారు పత్రి సార్. పిఎంసి ఒక్కొక్క అవతారంలో, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అవతారం తీసుకున్నాడు భగవంతుడు. ఈ కాలంలో భగవంతుడు ఏ ఆకారాన్ని తీసుకున్నాడంటే పిఎంసి ఆకారాన్ని తీసుకున్నాడు. పిఎంసి రూపంలో చెప్పాల్సిందంతా చెప్తున్నారు. కాబట్టి మాస్టర్స్, ఈ యొక్క జ్ఞానదాత సుఖీభవ అనేటువంటి ప్రాజెక్టు ఎంత అద్భుతమైందో చెప్పనలవి కాదు. మీరెవ్వరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా మీ హృదయపూర్వకంగా ఎంత ఇవ్వగలిగితే, ఎంత సపోర్ట్ చేయగలిగితే ఆ చిన్న సపోర్టు, మీరు చేసేటువంటి ఆ చిన్న పని పిఎంసి యొక్క విస్తృతమైన ధ్యాన ప్రచారానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని గురించి మాట్లాడడానికి మన ది పిఎంసి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మాధవి మేడం ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ఈ మాస్టర్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పొద్దున మీకు ఒకటి చెప్పాను కదా, గుంత తవ్వి మన అహంకారాన్ని ఆ గుంతలో వేసేస్తే ఒక 100 అడుగులు తీసి ఆ లోపల నుంచి వచ్చిన మొక్క వినయము, విధేయత తీసుకుంటే దాన్ని ఒక మనిషి రూపంలో చూడాలనుకుంటే ఆ మనిషి మాధవి మేడం. పత్రి సార్ ఉన్నప్పుడు వాళ్ళ ఇండ్లు కడతాల్లో అన్నదానం కంటే ఎక్కువ ఉంటుంది.
ఎంతమందికి భోజనం పెట్టిన అన్నపూర్ణమ్మ తల్లి చెప్పనలవి కాదు. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచాలని తపంతో శాకాహార ర్యాలీలు ఎన్ని చేశారో చెప్పనలవి కాదు, మనందరికీ తెలిసిన విషయమే. సో జ్ఞానదాత సుఖీభవ అనేటువంటి ప్రాజెక్ట్ను ది పిఎంసి ట్రస్ట్ వారు ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఆ ది పిఎంసి ట్రస్ట్ అనేది ఇప్పుడు మనం నడిపే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి అది వెన్నెముక, బ్యాక్బోన్. అది వాళ్ళు ఎన్నో కార్యక్రమాలను పిఎంసికి స్పాన్సర్ చేస్తున్నారు. సో అటువంటి ది పిఎంసి ట్రస్ట్కు పత్రి సార్ మేనేజింగ్ ట్రస్టీగా పెట్టారు మేడంని. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈ ఈసీఎస్ ప్రాసెస్ గురించి మేడం చెప్తారు. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఆనంద్ గారికి మరి సార్కి కూడా థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మరి ప్రతి ఒక్కరూ షేర్స్ రూపంలో మనకి పిఎంసిని నిలబెట్టిన ప్రతి ఒక్క మాస్టర్కి కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాము అందరము కూడా. ఎందుకంటే ఇంత అద్భుతమైన దాన్ని మనం అందరము కలిసి నిలబెట్టుకున్నాము. సార్ పిఎంసి ఛానల్ని మనకి అందరికీ విస్తృతంగా ఇంకా ధ్యాన ప్రచారం వెళ్ళడం కోసం శారద పిఎంసి ఛానల్ని మొదలు పెట్టడం జరిగింది. మరి ఫస్ట్ నుంచి మనము బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్స్, తర్వాత కలర్, తర్వాత మ్యాగజైన్స్ రావడం జరిగింది. తర్వాత మనకి ఛానల్ అంటే మీడియా ద్వారా ఇంకా కూడా బాగా వెళ్తుందని సార్కి తెలుసు కాబట్టే మరి ఛానల్ని తీసుకురావడం జరిగింది. ఛానల్ అంటే అంత ఆషామాషి కాదు. మరి ఎన్నో ఆధ్యాత్మికవేత్తలు ఛానల్ పెట్టి మూసేసుకున్న వాళ్ళు కూడా మనం చూసాము. మరి ఇంత అద్భుతంగా ఛానల్ నడుస్తుందంటే సార్ ఎనర్జీతోటే నడుస్తుంది. ప్రతి ఒక్కరి సహకారంతో, ప్రతి ఒక్క మాస్టర్ సహకారంతో. మరి లాక్డౌన్లో మనం మరి అందరూ ఎంతో భయానకంగా ఉన్నప్పుడు మరి మన పిఎంసి ఛానల్ అప్పుడే మనకి మొదలైంది విస్తృతంగా ముందుకెళ్ళడానికి. మరి సార్ డే ఆఫ్టర్ డే మెసేజ్ మనకి ఎంత ముందుకు తీసుకెళ్ళిందో, మన భయాలలోకి పడలేదు మనం. సార్ మెసేజ్ ద్వారా మనము మరి ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి పిఎంసి ఛానల్ ద్వారానే వచ్చింది. మరి స్టార్టింగ్లో సార్ అప్పుడు ముందు ఈ లాక్డౌన్ వస్తున్న సమయంలోనే, అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, అంటే నాకు అర్థమైన వరకు నేను చెప్తున్నాను. మరి అందరినీ ఇది రావాలి, శాటిలైట్ కావాలి అని ఎంత అందరినీ ఆతృతతో ముందుకు పంపించారు. ఇది అంటే అంత తొందర పెట్టారనమాట సార్. అప్పుడు మనం షేర్స్ రూపంలో వెళ్ళడం జరిగింది. మనకేమీ తెలీదు, మనం దాంట్లో దూకుతున్నాము. ఎవరికి ఏం తెలీదు, షేర్స్ ఎలా ఏంటి ఏమి అని తెలీదు. సార్ ముందే చెప్పారు, ఇది ఆధ్యాత్మిక పెట్టుబడి అని చెప్పడం జరిగింది. షేర్స్ మనం ఏమనుకున్నాం, బయట మనం అన్నీ చూసి కూడా షేర్స్ మనకి ఇంత వస్తుంది అంత వస్తుందని మనం ఎన్నో పిరమిడ్లకు ఇచ్చాము, ఎన్నో వాటికి ఇచ్చాము మనం. కానీ మనము ఏది కూడా ఆశించలేదు మనం. కానీ ఈ షేర్స్ రూపంలో వచ్చేసరికి మనము ఆశించడం జరుగుతుంది. కానీ సార్ ముందే చెప్పారనమాట, ఆధ్యాత్మిక పెట్టుబడి అది కనిపించదన్నమాట, తర్వాత తెలుస్తుంది మనకి. అంటే ఒక ఛానల్ నిలపడం కోసం మనం అప్పుడు ఎంతో తాపత్రయంతో ప్రతి ఒక్కరూ కూడా, ఆనంద్ కానీ నవకాంత్ కానీ ఎట్లా వెళ్ళారు అని అంటే, ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా దీన్ని నిలబెట్టుకోవాలి. సార్ చెప్పారు. సార్ పొద్దున్న వీళ్ళు కనిపిస్తే చాలు శాటిలైట్ కావాలి అని అనేవాళ్ళు. ఏం అర్థమయ్యేది కాదు, ఏమి తెలిసేది కాదు. మరి అంత విస్తృతంగా అన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళు చేయడం ద్వారా, మరి అందరూ మాస్టర్స్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా మరి ఆ ఛానల్ని ఈరోజు ఇంత బాగా మనం చూడగలుగుతున్నాం. మరి సార్ కూడా పిఎంసి ఛానల్ రాగానే మరి ఉన్నత లోకాలలో మళ్ళీ ఇంకా పనితోటి మరి
అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ ఛానల్ని మనకి అప్పచెప్పడం జరిగింది. అన్నీ సారే చేసేశారు. ఏ ఇబ్బంది లేదు. మనం ఏం కొత్తగా సృష్టించుకోనక్కర్లేదు ఇప్పుడు ఏమీ కూడా. మనం దాన్ని నిలబెట్టుకోవడం ఒక్కటే ఉంది. మనమందరం కలిస్తే అవ్వదా? ఇప్పటివరకు ఎన్ని చేసాం, సారు ఎన్ని చేయించారు మనతోటి. శాకాహార ర్యాలీస్ చేయించారు. మనకేమీ తెలియదు ధ్యానం గురించి. నీలో అంత శక్తి ఉంది, నువ్వు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు, సి తెలిస్తే సి చెప్పు అని మనల్ని ముందుకు నెట్టేయడం జరిగింది. ఇప్పుడు కూడా అప్పుడు 2012లో సార్ చెప్పారు, ముందు మీకు ఏం అక్కర్లేదు, బయట తిరగాల్సిన అక్కర్లేదు, ఇంట్లో కూర్చొని ధ్యాన ప్రచారం చేయొచ్చు అని కూడా సార్ ఎన్నోసార్లు స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అప్పుడు అర్థం కాలే, ఏంటి సార్ ఇంట్లో కూర్చొని ధ్యాన ప్రచారం ఎలా చేస్తాము అని అనుకున్నాం అప్పుడు. కానీ ఇప్పుడు అర్థమైంది అనమాట. ఏంటి అంటే మన ఛానల్ రావడం ద్వారా మనం ఆ ఛానల్కి ఒక సపోర్ట్ ఇస్తే మరి ఎంతమంది ఇళ్ళల్లోకి వెళ్తుంది. మనందరి లక్ష్యం ఒకటే, సార్ లక్ష్యమే మనందరి లక్ష్యం. ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము, పిరమిడ్ ప్రచారం. మరి ఆ పిఎంసి ఛానల్ చూసి ఎంతోమంది మరి తెలియకుండానే పిరమిడ్లు కట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ కొత్తపేట సెంటర్కి వచ్చినప్పుడు అది చూసాం, ఛానల్ చూసాం, పిరమిడ్ మంచిదన్నారు, కట్టేసుకున్నాం అని చెప్పేశారు అనమాట. అట్లా ఎంతోమంది మరి ఈసారి ఎంతోమంది మరి ధ్యానంలో మన పత్రిజీ ధ్యానమా యాగానికి కొత్త వాళ్ళు మరి ఛానల్ ద్వారా ఎంతోమంది రావడం జరిగింది. అంతకుముందు కూడా అసలు మనం ఊహించలేము, అసలు అంతమంది ఛానల్ ద్వారా రావడం జరిగింది. మరి ఎంతమందికి వెళ్తుంది? మరి అందులో మనం అందరం సపోర్ట్ చేసిన వాళ్ళము, మన జన్మ ధన్యం కదా. మరి దానికి సపోర్ట్ చేస్తే అంతమందిని మనం ధ్యానంలోకి తీసుకురావడం జరుగుతుంది. మరి ఎంత భాగ్యం మనకి. కాబట్టి ఆ ఛానల్ అందరం కలిసి మనము నిలబెట్టుకుందాం. ఒక్కొక్క తలా ఒక చేస్తే ఏమంత కష్టం కాదు. మన స్తోమతకి మించి ఏది వెళ్ళకూడదు. మన స్తోమతలోనే ఎంత అంటే మన ఎనర్జీ. సార్ అప్పుడు ద పిఎంసి ట్రస్ట్ అనేది ఫామ్ చేసినప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్ ఎంతమంది ఉన్నారయ్యా అంటే 1,00,000 అంటే లేదు, 1,00,00,000 ఉంది. పిరమిడ్ మాస్టర్స్ అందరి ఎనర్జీ దాంట్లో ఉంటే అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్తామయ్యా ఛానల్ని అని చెప్పడం జరిగిందంట ఫస్ట్ రోజు సార్. కాబట్టి మనందరం సపోర్ట్ వల్ల ఈ ఛానల్ని ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఛానల్ అనేది. కాబట్టి మనందరం సపోర్ట్ చేద్దాము, ఛానల్కి ముందుకు తీసుకెళ్దాము ఈ ఛానల్ని అద్భుతంగా. మరి ఇవన్నీ కూడా మనకు అవకాశాలు అన్నమాట. మన జన్మ ధన్యం చేసుకోవడానికి సార్ ఇన్ని అవకాశాలు ఇచ్చారు మనకి. మరి మన జన్మని ధన్యం చేసుకుందాం. వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళం. కాబట్టి ఈ అద్భుతమైన ధ్యానాన్ని ఇప్పుడు మనం ఎంత ఆనందంగా ఉన్నామో ఈ ధ్యానం వచ్చిన ద్వారా మరి ప్రతి ఒక్కరికి అందాలనేది పత్రిసార్ ఒక తపన. మరి అక్కడ పిఎంసిలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా బాగా తీసుకెళ్ళాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎలా చేస్తే మనము మంచిగా ఇంకా అందరిలోకి తీసుకెళ్తే నేను వెళ్తూ ఉంటాను కదా ఛానల్కి. మరి ప్రతి ఒక్కరిది ఆ డెడికేషన్ చూస్తున్నప్పుడల్లా నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. మొన్న పత్రిజీ ధ్యానమా యాగంలో మనం అందరం బయట ఉన్నాం, కానీ ఆ కింద అండర్ గ్రౌండ్లో ఒక హాల్ ఉంది. అందులో అసలు ఎలా కూర్చున్నారో నేను వెళ్ళి చూశాను అన్నమాట. చూస్తే ఆ దుమ్ములో అసలు 24 గంటలు వర్క్ చేశారు మన మాస్టర్స్, అక్కడ పిఎంసిలో వర్క్ చేసేవాళ్ళు పొద్దుసరమ్మ. కాబట్టి మనం అంత బాగా చూడగలిగాము. అసలు పత్రిజీ ధ్యానమా యాగానికి ఒక మూలం మన ఛానల్. మరి అంతమందికి వెళ్ళింది, అంతమంది ఎంతోమంది మరి చూడగలిగారు అంత అద్భుతంగా మన ఛానల్ ద్వారా. అది మనందరి ఛానల్ అన్నమాట, మనందరి బాధ్యత. పత్రిసార్ మనందరికి ఇచ్చారు ఆ బాధ్యతని. లేకపోతే మనం ఫెయిల్ అయిపోతాం అన్నమాట. మనం నిలబెట్టుకోకపోతే అది మన దురదృష్టం అన్నమాట. కాబట్టి మనం అన్నిట్లలో ముందడిగే వేస్తాం. మన పిరమిడ్ మాస్టర్ అంటేనే ముందడుగు వేయడం, ముందుకు వెళ్ళిపోవడమే. మనమందరం తలుచుకుంటే ఏమాత్రం అసాధ్యం అనేది ఏదీ లేదు. కాబట్టి మనందరినీ కలిపింది పత్రిసార్.
మరి ఆ పత్రి సార్ ఆశయానికి మనం అందరము నించుందాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పత్రి సార్ ఎప్పుడూ చెప్పేవారు, ఏంటి ఆయన స్ట్రెంగ్త్ అంటే పిరమిడ్ మాస్టర్స్ ఆయన స్ట్రెంగ్త్. ఏంటి ఆయన సంపాదించుకున్న ఆస్తి అంటే పిరమిడ్ మాస్టర్సే ఆయన సంపాదించుకున్న ఆస్తి. ఈరోజు ఎంతో అద్భుతంగా మనం ఛానల్ని అంగరంగ వైభవంగా తీసుకెళ్తున్నాం. 6 సంవత్సరాలను కంప్లీట్ చేసుకున్నాం. ఛానల్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడారు. 90% పిరమిడ్ మాస్టర్స్ మాట్లాడింది ఏంటంటే, ఇదేం ఛానలు, కోట్లుంటే కూడా నడపలేరు, వీళ్ళు ఎట్లా నడుపుతారు, అందులో ఉన్నది బచ్చగాళ్ళు, వీళ్ళకి ఏం అనుభవం ఉంది కాబట్టి నడపడానికి. కానీ ఆ బచ్చగాడిలో ఏముందో పత్రి సార్కు తెలుసు. ఒక విత్తనంలో మహావృక్షాన్ని చూసే మహాద్రష్ట పత్రిజీ. మాస్టర్స్ యూట్యూబ్ ఛానల్ పిఎంసి అనేది ఇప్పుడు ఈటీవీ ఎట్లానో, మా టీవీ ఎట్లానో, జెమిని టీవీ ఎట్లానో, పిఎంసి కూడా అట్లాంటి శాటిలైట్ ఛానల్. ఇప్పుడు ఒక్క ఫ్లోర్లో ఉండేది 3 ఎంప్లాయీసు, ఈరోజు 100 మంది ఎంప్లాయీసు, 4 ఫ్లోర్లలో ఉంది. అది కంప్లీట్ చేసుకున్నది 1 మంత్ కాదు, 1 ఇయర్ కాదు, 6 సంవత్సరాలను మనం కంప్లీట్ చేసుకుని 7వ సంవత్సరంలో సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. మనం ఉన్నది ఒక లాంగ్వేజ్లో కాదు, ఇప్పుడు తమిళ్ ఉంది, కన్నడ ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఎన్ని లాంగ్వేజ్లు వచ్చాయో చెప్పనలేవి కాదు. బెంగాలీ ఉంది, మరాఠీ ఉంది, పంజాబీ ఉంది. ఎన్ని లాంగ్వేజ్ వచ్చాయో చెప్పనలేవి కాదు. పత్రి సార్ సృష్టి ఎప్పుడు ఏది ఆగలేదు. ఆయన ఎప్పుడు చేసింది ఏంటంటే, అందరికీ ధ్యానం అందాలి. ఆయన పత్రిజీ అంటే 3 ఏంటి అంటే, ధ్యాన జగత్ అంటే పత్రిజీ, శాకాహార జగత్ అంటే పత్రిజీ, పిరమిడ్ జగత్ అంటే పత్రిజీ. దట్ ఈజ్ పత్రిజీ. పత్రి సార్ ఏదైతే చేస్తాడో ఆ పనంతా చేసేది పిఎంసి. ఇప్పుడు ఆయన ముందే దీని మీద లాస్ట్ 5 ఇయర్స్ ఎంత శక్తి దీని మీద పెట్టాడో చెప్పనలవే కాదు. ఆయన శక్తినంతా పిఎంసి మీదనే పెట్టారు. ఎందుకబ్బా సార్ ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దీనికి అనుకునేవాళ్ళం. ఎందుకంటే మ్యాగజైన్ ఎలాగో పిఎంసి కూడా అంతే కదా అని మేము అనుకునేవాళ్ళం. ఫస్ట్లో మాకు కూడా ఇంత స్టోరీ తెలీదు. లైటు కొంతనే కదా చూస్తుంది. ఆయన సుప్రీం లైటు, ఆయనకు మొత్తం కనపడుతుంది. మనకంత లైట్ లేదు, కొంత లైటే ఉంది. ఆ కొంత లైట్తో మనం చూసేవాళ్ళం. కానీ 6 ఏండ్లు గడిస్తే తప్ప ఆయన ఏది చూశాడో అది మాకు అర్థం కాలేదు. ఈరోజు ఇంతమంది మెడిటేషన్కి వస్తున్నారు. ఇంట్లోనే వాళ్ళకి ఆ ఎన్లైటన్మెంట్, ఇంట్లోనే ఆ యొక్క జ్ఞానం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని ఇట్లా రిమోట్ ఒత్తితే చాలు ఈరోజు ఆ జ్ఞానాన్ని వింటున్నారు. అటువంటి సృష్టి చేసింది పత్రి సార్. దానికి కారణం పిరమిడ్ మాస్టర్స్. పత్రి సార్ చేయాల్సిన పని ఆయన అద్భుతంగా చేశారు. మనం చేయాల్సిన పని ఉంది. మా పనిలో నేనేం చేయాలో నా పనిని నేను చేసుకుంటూనే ఉంటాను ఎప్పుడు. మన బాధ్యతగా ఇప్పుడు ఈసీఎస్ ప్రాసెస్ ఉంది. ప్రతి నెల నేను 10,000 ఇస్తాను ఈసీఎస్లో. అది నా బాధ్యత. ఎవరు ఇబ్బంది పడకుండా ఎంత చేయగలరో 200 కానీ 300 కానీ ఎంత చేయగలిగితే అంత, 500 కానీ 1000 రూపాయలు కానీ ప్రతి నెల పిఎంసికి మనం సపోర్ట్ చేద్దాం. ఈ యొక్క సపోర్టే, చిన్న చిన్న సపోర్టే పిఎంసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కారణమవుతుంది. ఇంకా మనం చాలా ఎంఎస్ఓలలో రాలేదు. హ్యాత్వే లేదు, శ్రీదేవి నెట్వర్క్ అని ఉంటుంది వైజాగ్లో, మనం లేం దాంట్లో. టాటా స్కైలో లేం మనం, D2Hలో లేం మనం, ఒక ఎయిర్టెల్లోనే ఉన్నాం. ఎందుకు లేమంటే వాళ్ళకి సంవత్సరానికి లక్షలు కట్టాలి. ఒక్క ఎయిర్టెల్కే మనం దాదాపు 40 లక్షల రూపాయలు కడతాం సంవత్సరానికి. అది ఒక్క ఎయిర్టెల్కు మాత్రమే. మిగతా అన్ని కట్టాలంటే కనుక మన దగ్గర డబ్బులు కావాలి. సో కాబట్టి ఎంత డబ్బు పిఎంసికి వస్తూ ఉంటే అన్ని ఎంఎస్ఓలలోకి వెళ్తాం. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇంట్లో మనం సంవత్సరం అంతా ఉండడానికి మనం పెట్టే ఖర్చు ఎంతనో తెలుసా? ₹1.50. ఉదాహరణకు 2 కోట్ల కనెక్షన్ల పైన ఉంది టాటా స్కై. 2 crores కనెక్షన్స్ అంటే 2 కోట్ల ఇళ్లల్లో పైన ఉంది. కానీ ఇప్పుడు రీసెంట్గా టాటా ప్లేలో ఇప్పుడు హిందీ ఛానల్ వస్తుంది. ఆ హిందీ ఛానల్ వాళ్ళు సంవత్సరానికి ఎంత కడతారంటే 1,15,00,000 కడతారు. 1,15,00,000 కడతారు.
అంటే ఒక ఇంట్లో సంవత్సరం అంతా టీవీ ఉంటుంది, వాళ్ళు ఎంత పే చేస్తున్నారండి? ఒక ఇంటికి ఎంత పడుతున్నట్లు? ₹1/2 పైన పడుతున్నట్లు. మనం ఏదైనా ప్యాంప్లెట్ ప్రింట్ చేస్తే ఎంత పడుతుందండి? రూపాయి పైన పడుతుంది. ఇక్కడ ₹1/2 ఉంటే వాళ్ళ ఇంట్లో సంవత్సరం అంతా ఉంటాం మనం. అంతటి టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి మనం ఒక ప్యాంప్లెట్ ఇచ్చినా, లేదా ఒక బుక్ ఇచ్చినా, లేదా మనం ఈ క్లాసులు పెట్టినా, శాకాహార ర్యాలీలు చేసినా, ఎదుటి వ్యక్తి ధ్యానం చేయాలి, శాకాహారి కావాలి అన్నదే మన సంకల్పం. ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దిశగా పిఎంసి అడుగులేస్తోంది. పిఎంసికి సపోర్ట్ కావాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎవరు ఎంత చేయగలిగితే అంత మంత్లీ కమిట్మెంట్ అయ్యా మేము మంత్లీ ₹200 ఇవ్వగలం. ఎస్, వెరీ గుడ్, ఇవ్వండి. దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ చేస్తారు. ఆయన పేరు రాజశేఖర్, ఈయన పేరు శ్రీకాంత్. మీరు కూర్చొని పర్లేదు. సో రాజశేఖర్ మాస్టర్, శ్రీకాంత్ మాస్టర్ ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఈసీఎస్ ఎవరికైనా కట్టడానికి ఇబ్బందిగా ఉంది అంటే కనుక మంత్లీ మేము ఇంత డబ్బులు ఇస్తామని వాళ్ళకి చెప్తే వాళ్ళు రాసుకుంటారు. మీ పేర్లు, మీ ఫోన్ నెంబర్ రాసుకుంటారు, మీకు గుర్తు చేస్తారు సపోర్ట్ చేయమని. సో ఈ విధంగా మనం పిఎంసికి మీ వంతు సపోర్ట్గా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఎన్ని వర్క్స్ చేశారంటే అది మాటల్లో చెప్పలేము, ఎందుకంటే చేసింది మేం కాబట్టి ఆ వర్క్ను మేము చెప్పడం కాదు, అది మీరే చెప్పాలి వర్క్ ఎట్లా జరిగిందో. ఓకే మాస్టర్స్, ఎక్కడ కాంప్రమైజ్ కాము. ఎందుకంటే పత్రి సార్ ఏదైనా ఒకటి చెప్పారు అంటే దాని మీద ఎంత అద్భుతమైనటువంటి స్టాండ్ మేము తీసుకుంటామో అది మాటల్లో చెప్పలేం, అంత అద్భుతంగా వర్క్ చేస్తాం. ఇప్పుడు ప్రతి పిరమిడ్ మాస్టర్ని ఇప్పుడు ప్రపంచానికి మనం చూపించబోతున్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు బయటికి తిరగడం స్టార్ట్ చేసామంతా. ఈ 6 ఏళ్ళు అక్కడే ఉన్నాం, అక్కడే పని చేసాం. ఈ సంవత్సరం అంతా తిరగడం అందరం. ప్రతి ఒక్క మాస్టర్ యొక్క అనుభవాన్ని ఇప్పుడు మనం తీసుకుంటాం. ఇంకా అద్భుతంగా ఏ విధంగా మనం చేయగలమో అన్ని ఏరియాస్లో మనం వర్క్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరెవరు బాధ్యత వాళ్ళు చేస్తారు. మీ బాధ్యత దయచేసి సపోర్ట్ చేయండి పిఎంసికి, అది ఎంతో అవసరం. ఒక ₹1/2 మన నుంచి వెళ్ళే ఒక ₹1/2 ఒక ఇంట్లో సంవత్సర కాలం పాటు ధ్యానాన్ని చెప్తూనే ఉంటుంది. వాళ్ళ కర్మ ఎప్పుడు తెగితే అప్పుడు ఎయిర్టెల్లో 945 ఒక్కొక్క ఛానల్ నెంబర్ నొక్కుతుంటారు. ఏ నెట్వర్క్లు ఉంటే అవి బీసీఎన్ కావచ్చు, టీసీఎన్ కావచ్చు, తర్వాత ఈ మన సిటీ కేబుల్ కావచ్చు, ఏపీ ఫైబర్ కావచ్చు, బ్రైట్వే కావచ్చు, స్మార్ట్వే కావచ్చు. మనం ఎన్ని నెట్వర్క్లలో ఉన్నామో అన్ని నెట్వర్క్లలో వాళ్ళ కర్మ తెగినప్పుడు వాళ్ళు ఆ ఛానల్ని పట్టుకుంటారు. రెడీగా ఉంచాం మనం. పత్రి సార్ని ఒకసారి క్వశ్చన్ అడిగాను, సార్ నేను ధ్యానం చేస్తున్నాను, నాన్ వెజ్ తినడం మానేశాను, మా ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారు సార్ అని చెప్పాను. అంటే సార్ నా వైపు ఇట్లా చూశాడు. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్ళాను సార్ దగ్గరికి. సార్ మీతో ఒకసారి ఒక కంప్లైంట్ చెప్పాను కదా మా ఇంట్లో వాళ్ళ గురించి, ఇప్పుడు నాన్ వెజ్ మానేశారు సార్ అని చెప్పాను. చెప్తే ఆయన నిన్ను చూస్తుంటే నాకు కుళ్ళు వస్తుందిరా అన్నాడు సారు. అదేంటి సార్ అన్నాను. మీ ఇంట్లో వాళ్ళు మీరు నాన్ వెజ్ తినేవాళ్ళురా, నాన్ వెజ్ మానేశారని చెప్తున్నారు. మేము బ్రాహ్మణులము, మా అన్న నాన్ వెజ్ ఇప్పటికీ తింటున్నాడు రా, నేనే ఎవరితో చెప్పుకోవాలన్నాడు. అంటే పత్రి సార్ అన్నైనా లేకపోతే ఇంకెవరైనా ఎదుటి వాళ్ళ కర్మ తీరనంత వరకు మనం ఎవరం ఏం చేయలేము. ఆత్మ ఏ స్థాయిలో ఉంటే ఆ పని చేస్తుంది అంతే. కానీ చెప్పడం మన ధర్మం. మా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్పేటోని నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేటోని. మా అమ్మ పడుకొని సాగు కొట్టేది నన్ను, నాన్ వెజ్ తినకపోతే ఎముకలు ఎట్లా స్ట్రాంగ్ అవుతాయి, కండలు ఎట్లా వస్తాయిరా అని. నేను చెప్పి చాలా అయిపోయింది, వదిలేశాను నేను. సో వాళ్ళంతటా వాళ్ళే మారిపోయారు. అది వెళ్ళి పత్రి సార్తో చెప్తే సార్ చెప్పిన విషయం ఇది. అందుకనే పిఎంసి ప్రతి ఇంట్లో వచ్చేలాగా చేయడం మన బాధ్యత. వాళ్ళ కర్మ తీరాలి. వాళ్ళ కర్మ తీరినప్పుడే అది ఆ ఆత్మకు అర్హత ఉన్నప్పుడే ఆ జ్ఞానం వాళ్ళకి ఎక్కుతుంది. కాబట్టి మన ధర్మం మనం చేయాలి. దయచేసి మీరందరూ ఇంకే విధమైనటువంటి పిఎంసికి మీరు సపోర్ట్ చేయగలిగినా దయచేసి నన్ను డైరెక్ట్ మీరు నాతో మాట్లాడచ్చు, లేదా శ్రీకాంత్ సార్తో, రాజశేఖర్ సార్తో, మేడంతో మాట్లాడచ్చు. దయచేసి సంప్రదించండి. ఇంకా మీ ఐడియాస్ కానీ
మీ యొక్క ఆలోచన కానీ ఇంకా ఏవైనా ఉంటే దయచేసి మీరు సపోర్ట్ చేయవలసిందిగా, మరి అలాగే ఇంతటి గొప్ప అవకాశాన్ని, అది కూడా 8వ వార్షికోత్సవానికి పిలిచి 4 మాటలు చెప్పగలిగే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు రాములు గారికి, మీకందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది క్లాస్? సో అద్భుతమైన మాస్టర్, అద్భుతమైన జ్ఞానం. ఇంకొక అద్భుతమైన క్లాస్, అత్యద్భుతమైన క్లాస్ విందాం మాస్టర్ బాలకృష్ణ గారితో. ఓకేనా?